ఈ గోంగూర తోటకూర కాంబినేషన్లో ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. యాక్చువల్గా అయితే చిన్నప్పుడు అస్సలు ఇష్టపడేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడు మాత్రం చాలా ఇష్టంగా తింటామన్నమాట ఇంట్లో అందరం కూడా. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ కర్రీ వచ్చేసి మనకి రైస్లోకైనా, రోటీలోకైనా, సంగటిలోకైనా బాగుంటుంది. ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ, తగినన్ని పచ్చిమిరపకాయలు, నేనైతే కారం ఎక్కువ వేసాను ఎందుకంటే గోంగూర ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే ఒక 2 టొమాటోలు ఈ విధంగా కట్ చేసుకొని, ఆల్రెడీ తోటకూరని చిన్నగా కట్ చేసుకున్న, గోంగూరని మాత్రం కట్ చేయలేదండి. కడిగి పెట్టుకున్న తోటకూర, గోంగూర రెండింటిని కలిపి ఈ విధంగా పైన వేసేస్తున్నాను. వేసేసి దీని మీదే సరిపడా ఉప్పు, కారము, అలాగే కొంచెం జీలకర్ర పొడి అండ్ అలాగే కాస్త ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పైన పెట్టేసి, ఒక గ్లాసు వాటర్ని పోసేసి, కాస్త ఆయిల్ కూడా ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసాను. వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ కర్రీ, ఈ ఆకుకూర, అలాగే కింద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు అన్నీ కూడా మంచిగా మెత్తగా ఉడికే వరకు ఉడికించేసుకోవాలి. నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా మూత పెట్టి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని పప్పు గుత్తితో చక్కగా మెత్తగా మెదిపేసుకోవాలి. మెదిపేసుకొని దీంట్లో ఆవాలు, జీలకర్ర, అలాగే కాస్త కరివేపాకు, ఎండుమిరపకాయలు తాలింపు పెట్టుకొని, కాస్త ఇంగువ కూడా వేసుకోండి, బాగుంటుంది. సో ఈ విధంగా తాలింపు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది.